హాయ్ హలో ఫ్రెండ్స్. దేవరా సినిమా హాల్ దగ్గరకు వచ్చామండి. మీ దేవరా మూవీ ఎలా ఉన్నది అనేది మనం ప్రేక్షకుల్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పరా సార్, దేవరా సినిమా ఎలా ఉంది మీ మాటల్లో చెప్పగలరా? సీన్స్ గూస్ బంప్స్ అండి. ఎంతలా ఉన్నదా? కొన్ని సీన్స్ అయితే ఆ సముద్రంలో తీసే సీన్స్ ఎక్సలెంట్ అండి. మ్యూజిక్ ఎలా ఉంది ప్రజెంట్? అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే చెప్పవసరం లేదండి. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ సార్. కొరటాల శివ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్టర్ అయితే ఆయన తీసిన ప్రీమియం మూవీస్ తో పోల్చుకుంటే దీనికి 100% పెట్టాడండి. ఓకేనా? ప్రజెంట్ ఓవరాల్ గా సినిమా ఎలా ఉందండి? సినిమా విఎఫ్ఎక్స్ కొంచెం ఇంకా బెటర్ గా తీసుకుంటే బెటర్ అండి. విఎఫ్ఎక్స్ అవునా? మీకు దాన్ని మినహాయించి ఇంకా సినిమా ఎక్కడ చూసుకోవచ్చలేదండి. అంటే ఎన్టీఆర్ సినిమాలో నెంబర్ 1 మూవీ అండి. మీకు ఈ సినిమాలో నచ్చిన అంశాలు ఏంటి? సముద్రంలో తీసే సీన్స్ అండి. ఒక్కొక్క సీన్ అండ్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ ఉంటదండి. ఆ ట్విస్ట్ అబ్బా సూపర్ అండి, ఎక్సలెంట్. సో సాంగ్స్ కి డాన్స్ ఎలా వేసారు ఎన్టీఆర్ సార్? ఇంకా టాలీవుడ్ లో ఎన్టీఆర్ ని డాన్స్ లో కొట్టే హీరో ఇంకా ఎవరు రాలేదండి. మాక్సిమం ఎన్ని స్టెప్లేస్ ఉంటారు? 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చండి సినిమాకి. సినిమా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే ఇంకా అంటే ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాండి. ఓవరాల్ గా సినిమా బాగుందంటారా? ఎక్సలెంట్ అండి, సినిమా ఎక్సలెంట్. ఓకేనా? సో ఎన్టీఆర్ గారి సినిమాలో కొత్తగా కనిపించారన్నారు. సో మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆయన డ్యూయల్ క్యారెక్టర్ చేశాడు ఈ మూవీలో. నిజంగా డ్యూయల్ క్యారెక్టర్ కి తగ్గ పాత్ర చేశాడండి ఆయన. నిజంగా ఎక్సలెంట్ క్యారెక్టర్ అండి. ఆ పెద్ద అయిన క్యారెక్టర్ అయితే ఇంకా మన నరాలను ఎక్కువ పొడుస్తాయండి. ఆ రేంజ్ లో ఉందండి మూవీ. సో ఓవరాల్ గా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అంటే కొంచెం లో ఉందండి. ఆ పాటలకి కొంచెం పరిమితం అనేట్టు ఉంది. కానీ ఆ జాన్వి అందాలు మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. ఆ డిఓపి ఎవరు ఉన్నారో కెమెరామ్యాన్ చాలా బాగా చూపించండి. హీరోయిన్ చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా 2024లో దేవరా మూవీ హిట్ అయిందంటారా? డెఫినెట్ అండి, డెఫినెట్. అసలు ఈ సినిమా అయితే చాలా హిట్. బ్రహ్మాండంగా సినిమా అయితే అంటే రాజమౌళితో చేసిన తర్వాత సెకండ్ మూవీ ఎవరికైనా ఫ్లాప్ అని విన్నాను నేను. ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అండి. సో కొరటాల శివకి ఈ సినిమా ఏ విధంగా సహాయపడుతుంది? అంటే ఆయన ఆల్రెడీ సూపర్ హిట్ డైరెక్టర్ అండి. సూపర్ హిట్ డైరెక్టర్, సూపర్ హిట్ స్టార్ హీరోతో తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అది సార్. ఓకే, అయితే ఓవరాల్ గా ఈ సినిమా దేవరా సినిమా మీకు మంచి హిట్ గా కనిపిస్తుంది. అసలండి అందరు ప్రేక్షకుల్ని, మాస్ ప్రేక్షకులు ఎక్స్పెషల్లీ ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్, ఎక్సైటెడ్ సీన్స్ చాలా అట్రాక్ట్ చేస్తాయి. దయచేసి దేవరా మూవీ ఒకసారి వీక్షించండి, చాలా బాగుంటుంది మూవీ, ఎక్సలెంట్ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు దేవరా మూవీ గురించి మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆ సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుందని, పాటలని చాలా ఎక్సలెంట్ గా ఉందని ఒక ప్రేక్షకుడు అయితే చెప్పాడు. ఆ ప్రేక్షకుడి మాటలో మనం విన్నాం. సో ఓవరాల్ గా కొట్టాల శివ దర్శకత్వం చాలా ఎక్సలెంట్ గా ఉందని, దేవరా మూవీ మీరు ప్రతి అభిమాని అభినందిస్తున్నారని ఈ అభిమాని అయితే మనకు చెప్పాడు. సో ఓవరాల్ గా మనకు ఈ మూవీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్?